వచ్చేసిన చూడు ఎట్లా రీల్ ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాహ్నవి గాయత్రి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళలేరు. సో ఇక అందుకే మేమైతే వీళ్ళకైతే షాపింగ్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది. షాపింగ్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇక మా జాహ్నవికి అయితే బట్టలు తీసుకొద్దాం అనేసి అనుకున్నాం. మా జాహ్నవి పొద్దుగాల జ్వరం వచ్చినట్టు యాక్షన్ చేసి కాదు, ఇప్పుడేమో లేచి షాపింగ్ అయ్యే వరకు ముద్దుగా రబ్బోలే కలడే అయ్యి రీల్స్ తీస్తుంది నాతో. పొద్దుగా ఎట్లా ముందుతుంది పెట్ట పండు పొద్దుగాల చూడు. నువ్వు నువ్వు అని నువ్వు చిన్న షాపింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే షాపింగ్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. పింక్ వైట్ మ్యాచ్ మొన్న డీమార్ట్లో తీసుకొచ్చినాము. ఆమె ఇగో ఈమె కాలు పెద్దగా అయిపోయింది, అందుకు ఇక నా కాలు మమ్మీ కన్నా పెద్దగా ఉంటాయి. ఈమె కాలేమో నా కాలు అంత అయినాయి. ఇట్లా తయారైతురు వీళ్ళు. నన్ను ఏం చేయనికనే బూట్లు కాదు షూజు, బూట్లు కాదు షూజు. మీ మమ్మీని అడిగి ఏమంటారు చూద్దాం. మమ్మీ దీన్ని ఏమంటారు? వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? షూ అంటారు. నువ్వే అప్డేట్లో లేవు. అరే బెడ్షీట్ పడ్డది ఆడా, బెడ్షీట్ కింద పడ్డది. మమ్మీ షాపింగ్ పోతున్నాం, పైసలు ఇయ్యే. నేనేమన్నా ఇది బెడ్షీట్ కాదా నీ చేతులు ఉన్నది? నీ చేతులు ఉన్నది ఏంది? మా మమ్మీ చీర అది. మమ్మీ మేము షాపింగ్ పోతున్నాం, పైసలు ఇయ్యే. మమ్మీ అంటే ఏంటిది అనుకుంటున్నావు చెప్పు. పడతలే గాయత్రి మరి తొందరగా ఎంతసేపు అంత కష్టంగా చేస్తున్నావేంది? కట్టుకో, లేచి కట్టుకో. ఏమో బాగా మంది కొనుక్కున్నా షూస్. యాక్చువల్లీ అది వాకింగ్ కోసం అని కొనుక్కుంది. ఓకే, నువ్వేమన్నా అనుకో. పోదాం. ర్యాపిడో బుక్ చేయాలి కదా, చెయ్యి మరి. డైరెక్ట్ నెక్సెస్ మాల్. మాల్ ఏడికి పోదాం? ఏ నిజాంపేటనా? నిజాంపేట పోదామా? ఇప్పుడే మమ్మీ చికెన్ తిన్నావు. నేను ఏమంటుంది, నెక్సెస్ మాల్ పోతే ట్రెండ్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎందుకు తిరుగుడు తప్పే టైం వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్సెస్ మాల్ దగ్గర అయితే పిల్లల కోసం అయితే మంచిగా పెట్టారు, కానీ ఇది సాయంత్రం ఓపెనింగ్ అవుతుంది, ఇప్పుడు కాదు. పోయినాడు మళ్ళీ మనకు లేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ట్రెండ్స్కి వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వచ్చేసినాం. సో ఇంకా బై 1 get 2 ఫ్రీ ఉంది ఆఫరు. ఏడుకోండి, రప్ప వేరేసుకోండి. దా కిడ్స్ వేర్ ఉందా? మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ కిడ్స్ వేర్. వైట్ ఆల్రెడీ ఉంది కదా మమ్మీ నీ దగ్గర. ఇగో ఇది చూడు, ఇది ఇట్లుండాలి. ఇది బాగుంటుంది మమ్మీ నీకు. మరి ఇది గిట్ట బాగుంది. ఇది జాన్ బాబా అయ్యి భలే ఉంది. వేసే చెత్తాము వచ్చింది, చెత్తాయి ఇంకో చెత్త నింపురి. చాలమ్మా, చాలా వస్తుంది, దిగు.
వేసుకొని ట్రై చేసినా అన్ని. ఫ్రెండ్స్ అయితే అన్ని బట్టలు వేసుకొని ట్రై చేసినాం, మస్తుంది. ఇదిగో సర్లే వేసుకున్నాం చూస్తారా వాళ్ళు ఇట. బాగుంది పెట్టేసి. మమ్మీ రమ్మని పెడుందా చెల్లి అన్ని ట్రయల్ చేసిందా? సో ఫ్రెండ్స్, సో ఇప్పుడే నేనైతే 1500 అయితే డొనేట్ చేసిన. సో వింగ్ ఫర్ అది పిల్లలది. సో పిల్లలకు 1 year వరకు ఫుడ్ అండ్ బిస్కెట్స్ కోసం అయితే నేను 1500 అయితే డొనేట్ చేసిన ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, దా పోదాం. ఇంకా తీసుకుంటున్నా షాపింగ్. పైసలు అయిపోయినాయా? కాదే, అదే నా పైసలు అయితే అంతేనా? ఇంకేం తీసు అంతేనా? నువ్వు నీ గురించి నాకు తెలుసు. 15,000 ఉన్నాయన్నావు కదా, మరి ఇంకే నా మరి పోదమ్మా జాను. సరే దా మరి పోదాం ఇక. బాయ్. సో ఓకే ఫ్రెండ్స్, మేమైతే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో ఈరోజు మా బిల్లు వచ్చేసి 10,000 అయింది. సో 10,000 నాయే ఒక 2,000, వారం మంది ఒక 1,000 రూపాయలు, 7,000 వీలే చేసారు బిల్లు. సో పిల్లల బట్టలు మాత్రం మంచిగా వచ్చినాయి. అడ్డు ఉందా కిందికి? ఓకేనా? మంచి బాడీ మసాజ్, బాడీ రిలాక్స్ అంటే ఓకే. ఇప్పుడు మా జానవి బాడీ మసాజ్ చేయించుకుంటుంది, బాడీ రిలాక్సేషన్. మరి అది ఇక్కడ పెట్టు, సైడ్కి ఇక్కడ పెట్టు. కూసపో. వాచ్ అంటే తీసేసి, నీ వాచ్ తీసేసి నాకు ఇచ్చేసారు వాచ్. షూస్ సైడ్కి పెట్టేసాయి. వారం ఫస్ట్ టైం కూర్చో. ఏం కాదు, మంచి మసాజ్ చేస్తుంది. దాని మంచి వెనుక కొరగాలి మమ్మీ, మంచి వెనుక కొరుగు. వెరీ గుడ్. కాలిందా పెట్టు. ఇట్లా పెట్టామా కాదు. ఏగా ఇంకా కొరకు మంచి మసాజ్ చేస్తుంది. దీని పై పడతారా? ఏమన్నా షాపర్ గీపర్ వస్తుందా నీకేమన్నా? ఏమైతుంది? ఏం భయపడి మంచి మసాజ్ చేస్తుంది. ఏమైతే లేదంట. ఏమైతుంది దీనికి? ఏ జాను, ఏం తీయద్దు కాలు. ఎందుకు తీస్తున్నావు నాకేంచి? భయపడకు, ఏం కాదు, మంచి హాయిగా ఉంటుంది. ఇక జాని చూడు మంచి. ఏమైతుంది? ఏ కాలు ఊరితేనే మొత్తం. ఒరే మంచి నవ్వకు, రిలాక్స్, మంచి రిలాక్స్ అవుతుంది. జానవి నీ కాలు వైబ్రేట్ అయితేనా? అయినాయా? అయ్యి అరే ఇది వైబ్రేట్ అవుతుందా? సెంటర్ ఇక్కడ అవుతుంది. చేతులు అన్నీ పెట్టు, తీయకు. ఇంట్లో పెట్టు. అది గిట, ఆ చేతి గిట. ఏమైతుంది బాధమని? ఏమైతుంది? మొత్తం ఊతుంది బాడీ అంతా. మనం ఎట్లా అనిపించింది? బాడీ మొత్తం మసాజ్ చేసిందా? అంటే కొంచెం రిలాక్సేషన్ ఏమి ఉందా మైండ్కి? బాడీకి ఉందా? ఓకే చలో. సో హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే షాపింగ్ నుంచి అయితే వచ్చేసాం. సో మేము అక్కడ నెక్సస్ మాల్ దగ్గర ఆటో ఎక్కినప్పుడు ఏమంటారు కునాఫా బుక్ చేసినాం. మేము ఇంటికి వచ్చే వరకు అయితే కునాఫా అయితే ఇంటికి వచ్చేసింది. మా జానకి ఇష్టమైన కునాఫా ఇది. ఇక సాయంత్రం షాపింగ్ పోయినాం కాబట్టి సో మాలో ఏమి ఇప్పేరే మా జాన తిన్నికి. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చే వరకు కునాఫా అయితే ఇప్పించిన.
ఇదైతే ఇప్పుడు మా జానవి హాయిగా తింటుంది నిమ్మలంగా. మా జానకి ఇష్టమైంది కునాఫా. కూర్చో, నాకు కొంచెం ఏమో మొత్తం వేసినావా? మొత్తం వేసేసే రౌండ్గా. దాన్ని నువ్వు ఇటై. స్నాక్స్కి కునాఫా తెచ్చుకున్నాం. సో ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం చేస్తున్నాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.